ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా కొనుగోలులో జాప్యం చేయవద్దని బీఆర్ఎస్ ఆందోళన బాటపట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చే నాఫెడ్, మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన సోయాను వెనక్కి పంపిస్తుండటంతో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కలెక్టర్ వేసిన 3 కమిటీ ఎంపిక చేసిన సోయా పంటను సైతం కొనుగోలు చేయకపోవడంపై మాజీ మంత్రి జోగురామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు చేయకుండా వెంటనే సోయా కొనుగోలు చేపట్టాలని, రబీ పంట పెట్టుబడి సాయం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం అంటది ఇది రాష్ట్రం కొనాలా, రాష్ట్రం అంటది ఇది కేంద్రం కొనాలని చెప్పి మేమేమంటున్నాం అంటే ఇలా కలెక్టర్ ముట్టడి ఉద్దేశం. మరి కలెక్టర్ గారిని అడుగుతాం, మీరు 3 కమిటీ పెట్టి కొనిపించిన తర్వాత కూడా ఇలా రైతాంగం యొక్క బస్తలని కుంటలు వాపసు వస్తుంటే మరి ఇలా వాళ్ళపైనే మరలా అమాలీ ఛార్జీలు అదే రైతు కట్టాలి. కలెక్టర్ గారిని పక్కా అడుగుతాం. ఇలా కలెక్టర్ గారు మీరు వేసిన కమిటీ ద్వారా ఇన్ని కుంటలు వాపసు వస్తే మరి మీకు కేంద్రం ఒత్తిడి ఉందా, రాష్ట్రం ఒత్తిడి ఉందా, అసలు కొంటారా కొనరా, ఆఖరికి పంటని ఏం చేయమంటారని చెప్పే ఇలా మేము ప్రశ్నిస్తానికి ఇక్కడ ఈ కార్యక్రమం తీసుకున్నాం. రంగు మారింది, ఓకే, ఇలా రంగు మారిన ధాన్యానికి మేమేమంటున్నాం, ABCD గ్రేడ్ పెట్టండి. గ్రేడ్ పెట్టి 100 రూపాయలు 150 రూపాయలు గ్రేడ్కు డిఫరెంట్ పెట్టండి ఒకటని చెప్తున్నాం.